గుంటూరు పశ్చిమ జనసేన అభ్యర్థిగా తోటా చంద్రశేఖర్ ఇవాళ నామినేషన్ వేయన్నారు. గత కొంతకాలంగా అలుపెరుగని జన సైనికుల ప్రచారం నిర్వహిస్తున్న తోటా చంద్రశేఖర్ నేడు నామినేషన్ వేయనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తోటా చంద్రశేఖర్ తన నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. తోటా చంద్రశేఖర్ నామినేషన్ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇక అక్కడ నుంచి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ వలెటి, మా కొలీగ్ శ్రీనివాస్ వలెటి అందిస్తారు. శ్రీనివాస్, ఇవాళ తోటా చంద్రశేఖర్ నామినేషన్తో ఒక్కసారిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొంత కోలాహలం కనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రశేఖర్తో పాటు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఎన్ని గంటలకు ఈ నామినేషన్ కార్యక్రమం ఉంటుంది? అనంతరం బహిరంగ సభ ఎన్ని గంటలకు నిర్వహించబోతున్నారు? థ్యాంక్ యూ పరమేష్. ప్రజెంట్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ గారు అరండాలపేటలో తన నివాసం నుంచి మరికొద్ది సేపట్లో ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేయబోతున్నారు. ఇప్పటికే అరండాలపేటలోని ఆయన నివాసం వద్ద వేలాది మంది, లక్షలాది మంది జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానులు అక్కడికి చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఆయన ర్యాలీగా బయలుదేరి ఇదే హిందూ కాలేజ్ సెంటర్ మీదుగా ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేయన్నారు. నామినేషన్ కార్యక్రమం అనంతరం ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ సెంటర్ హిందూ కాలేజ్ సెంటర్లో మనం ఉన్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ బహిరంగ సభ 11 గంటలకి ప్రారంభం కానుంది. ఈ సభలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తోట చంద్రశేఖర్తో పాటు ఇక్కడ ప్రజలను ఉద్దేశించి, జనసేన కార్యకర్తలను ఉద్దేశించి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించున్నారు. ఈ ఉదయం నుంచే చంద్రశేఖర్ నామినేషన్ వేయనున్నాడని తెలిసి జనసేన అభిమానులు, కార్యకర్తలు, జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వివిధ ప్రాంతాల నుంచి, పశ్చిమ నియోజకవర్గం అయితేనే గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఆయన అభిమానులు ఇక్కడికి వేలాదిగా చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఇప్పుడు ప్రస్తుతం ఆయన అరండాలపేటలో నివాసం వద్ద చాలా మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ర్యాలీ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికి అక్కడికి చేరుకున్న కార్యకర్తలు చూస్తున్న వాళ్ళ ఉత్సాహం అలివి కాని విధంగా ఉంది. చాలా మంది కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. తమ అభిమాన నేత తమ కోసం ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి ప్రవేశించిన, జనసేనలోకి ప్రవేశించిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్కు మద్దతుగా ఆయనతో పాటు ర్యాలీలో పాల్గొనడానికి ఇప్పటికీ అక్కడికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఇది ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ మన రిపోర్టర్ శ్రీనివాస్ అక్కడ చాలా మంది అక్కడ చూస్తున్న విధానం, చెప్తున్న విధానం చూస్తుంటే చాలా మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఎప్పుడు ఎన్నడూ లేనింత విధంగా తోట చంద్రశేఖర్కి మద్దతు పెరుగుతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా, వేరే పార్టీలకైతే వేరే విధంగా వచ్చే తీరును మనం చూస్తుంటాం, కానీ ఇక్కడ స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చారు. శ్రీనివాస్, చాలా మంది అభిమానులు ఇక్కడికి వచ్చారని మన రిపోర్టర్ శ్రీనివాస్ చెప్పే విధానం కూడా మనం ఇంతకుముందు విన్నాం. చాలా మంది ప్రజలు కూడా అక్కడ చేరుకున్నారు. స్వచ్ఛందంగా చంద్రశేఖర్తో పాటు ఆ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. మరికొద్ది సేపట్లో ఇదే హిందూ కాలేజ్ సెంటర్ నుంచి ఆయన ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేయినారు. నామినేషన్ కార్యక్రమం అనంతరం ఆయన తర్వాత ఇదే హిందూ కాలేజ్ సెంటర్లో గుంటూరు టౌన్ 1 టౌన్ 2 టౌన్ మధ్య ఇది మిడిల్ సెంటర్. ఈ సెంటర్లోనే పవన్ కళ్యాణ్ 11 గంటలకు రానున్నారు. ఇక్కడే బహిరంగ సభ జరుగుతుంది. జనసేన ముఖ్య నేతలు కూడా, గుంటూరు జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు, అలాగే గుంటూరు జిల్లాలో పోటీ చేస్తున్న చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఇక్కడికి రానున్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ తీసుకుని రానున్నారు. ఇక్కడ బహిరంగ సభ కార్యక్రమంలో మాట్లాడనున్నారు. మొత్తం మీద మరికొద్ది సేపట్లో ర్యాలీ ప్రారంభం కానుంది. 11 గంటలకి పవన్ కళ్యాణ్ ఇక్కడికి రానున్నారు. పరమేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. జనం గోడు వినడానికి జనంతో